ఆ మధ్య ఆర్పి గారికి మీరు రెగ్యులర్గా పాటలు పాడడం వల్ల అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఆ కాంపౌండ్ సింగర్ కదా అన్నట్టుగా తన అట్లా ఏదో చిన్న అపోహ ఏర్పడి పిలవకపోవడం అంటూ జరిగింది కదా. అలా అంటే అది నాకు అసలు తెలియదండి, అసలు అలా ఉందో ఒకటి అనేది తెలియదు కూడా. వెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెన్ ఐ వెంట్ టు యుఎస్, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నారనమాట, మీరు అక్కడే పాడతారంట కదండి, అందుకే మేము పిలవలేదని. అంటే ఎవరు చెప్పారు నేను ఆయనకు ఒక్కరికి పాడతాను, అట్లా ఎప్పుడు చెప్పలేదండి ఎవరితోటి అని. అంటే అట్లా వచ్చిందండి, అందుకనే మేము సాంగ్స్ ఇవ్వలేదు అనేసి అన్నారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ ఇంకొక ఆయన అయితే నువ్వు ఆయనకు పాడావు కాబట్టి నేను నీకు ఇవ్వలేదని అన్నారు డైరెక్ట్గా నాతోటి. ఎందుకు ఆయన పాడడం ఆయనకు నచ్చలేదా, ఈయన పాడడం? ఏమో మరి, అంటే నాకు వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. నేను మంచి సింగర్ అని పొగిడి కూడా ఆయన అన్నారన్నమాట, బికాజ్ యూ సాంగ్ దేర్, నేను ఇవ్వలేదు నీకు పాటలు అని. అంటే మరి అది నా తప్పు కాదు కదా. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా నాకు ఎప్పుడు ఉంటుందండి, అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాలి మంచి. ఎందుకంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది, మనలోని ఒక ఫ్లేవర్ని వాళ్ళు బయటకు తీస్తారు ఒక పాట ఇచ్చి. అందుకని నాకేంటంటే వెరైటీ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడితే, అందుకే ఆల్వేస్ ఆర్పి ఓన్లీ మెలడీ ఇచ్చేవారు కదా ఎక్కువగా. సో అందుకనే నాకు మెలడీ సింగర్గా ఒక ముద్ర పడింది. యాక్చువల్లీ ఐ వాంట్ టు సింగ్ సంథింగ్ ఎల్స్, నాట్ మెలడీ. అది నాకు పాడే అవకాశం వచ్చి ఉండేదేమో వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడుంటే. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్, బట్ పాడుంటే బాగుండును అనే ఒక చిన్న ఏముంది, నేను ఎప్పుడైనా పాడొచ్చు, ఎనీ టైం పాడొచ్చు. అవకాశం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో మనకు తెలియదు. సో వస్తుందనే ఆశాభావంతో వేచి చూద్దాం అంతే. ఇంకా మీరు మ్యూజిక్లో ఫేస్ చేసిన పాలిటిక్స్ చెప్పండి, అసలు ఈ రేంజ్ పాలిటిక్స్ ఉంటాయా? అక్కడ పాడిన వాళ్ళు ఇక్కడ పాడించొద్దు అంటే సమ్ టైమ్స్ అరేంజర్లు కొన్నిసార్లు ఐ హర్డ్, అంటే అరేంజర్స్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ కొన్ని సిచ్యువేషన్స్. అలా అంటే ఇప్పుడు నేను ఊళ్ళోనే ఉన్నాను, కానీ మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేయరు కదండి మనకి, అరేంజర్లు కానీ వాళ్ళ అసిస్టెంట్లు వేరే వాళ్ళతో కాల్ చేపిస్తారు. అరేంజర్ అంటే కోఆర్డినేటర్ అన్నట్టు? కోఆర్డినేటర్ అండి. అంటే ఇప్పుడు పలానా సింగర్ కావాలి అని వారికి చెప్తే, వాళ్ళు పాడాలి అని అంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని చెప్తారు, టైం డేట్ చెప్తారు. సో అలా ఇప్పుడు వాళ్ళకి నేను నచ్చకపోయినా, లేకపోతే వాట్ ఎవర్ మేబీ ద రీజన్, వాళ్ళు తన ఊళ్ళో లేదు అని అంటే నా పాడిపోయినట్టే కదండి. అలా ఏమైనా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఎవ్రీవేర్ దెర్ ఆర్ పాలిటిక్స్. సో అడుగడుగునా ఆచితూచి అడుగేయాలి ఇక్కడ. కొంచెం అటు ఇటు వేస్తే, ఇప్పుడు చెప్పాను చూడండి, కొంచెం మామూలుగా మన ఏదో తలపోటుగా ఉండి ఇలా కూర్చుని అనుకోండి, అమ్మాయికి పొగరనేస్తారు. అంటే ఆల్ ద టైం ఒక కోల్గేట్ మోడల్ లాగా స్మైల్ చేయలేం కదండి అన్ని సిచ్యువేషన్స్లో. కానీ పీపుల్ ఎక్స్పెక్ట్ దట్. అలా కొంచెం సీరియస్గా ఇలా పెట్టుకుంటే ఈవిడికి యాటిట్యూడ్ ఎందుకు అంత ఆవిడకలాగా ఇలా ఏదో ఒక టాక్ వెనకాల వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఒకరితో ఫోటో దిగి ఇంకొకరితో ఫోటో దిగలేదు అనుకోండి, ఫర్ ఎనీ రీజన్, ఇఫ్ యూఆర్ టైర్డ్, ఇమీడియట్లీ వాళ్ళు ఇంకొక కామెంట్ పాస్ చేస్తారు అలా. So you have to be very, very careful. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.